హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. గురువుగారు గరికపాటి నరసింహారావు గారు తెలుగు వాళ్ళందరికీ ఈ ఆంధ్రప్రదేశ్ పేరు మార్చి తెలుగునాడు పేరు అని పెట్టాలని చెప్పి అన్నాడు. అది సాధ్యమయ్యే పని అని అంటావా? ఎందుకు సాధ్యం? అది మనం ఏమన్నా తమిళనాడు వాళ్ళమా లేకపోతే కేరళ వాళ్ళమా సాధించుకోవడానికే? తెలుగు వాళ్ళం మనం. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మీకు బాగా గుర్తుందో లేదో, ఒక 5 ఏళ్ల కిందట ఆంధ్రా బ్యాంక్ అని ఉండేది. ఆంధ్రా బ్యాంక్ పేరు మార్చేశారు. ఒక్క తెలుగుడని మాట్లాడా? మాట్లాడలే. అట్లాంటిది తమిళనాడులో జల్లికట్టు అని ఒకటి ఉంది. ఒక 5 రోజుల కిందటే జల్లికట్టులో ఒక 5 మంది చనిపోయారు. జల్లికట్టును కేంద్రం నిషేధిస్తే తమిళనాడు మొత్తం రాజకీయ నాయకులు, ప్రత్యర్థి రాజకీయ నాయకులు కానీ, సినిమా హీరోలు కానీ, ఇండస్ట్రీ మొత్తం వచ్చేసింది. మొత్తం ధర్నా చేసి మళ్ళీ జల్లికట్టుకు అనుమతి తెచ్చుకున్నారు వాళ్ళు. అది తమిళనాడు వాళ్ళు అంటే. కేరళ వాళ్ళు వాళ్ళ రాష్ట్రాన్ని కేరళ అని కేంద్రం నుంచి పేరు మార్పించుకున్నారు. మన ఆంధ్ర వాళ్ళు చేయగలరా? చేయలేరు. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం. ఎందుకు తెలుగు వాళ్ళం అంటున్నా అంటే, మన రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాదు వాళ్ళకి ఇచ్చేసాం. మామూలుగా కేంద్రంలో బీజేపీ 3 రాష్ట్రాలు విభజించింది. కానీ రాష్ట్రాలు విభజించింది కానీ వాళ్ళకి రాజధాని ఇవ్వలే. మామూలుగా రాష్ట్రం సపరేట్ రాష్ట్రం చేసి మీరు రాజధాని డెవలప్ చేసుకోండి అని చెప్పి ఇచ్చారు రాష్ట్రాలు, 3 రాష్ట్రాలు. కానీ మన తెలుగు వాళ్ళు ఏం చేశారు తెలుసా? తెలంగాణకి ఇస్తే రాజధాని కూడా ఇచ్చేశారన్నమాట. కాబట్టి తెలుగు వాళ్ళని తెలుగునాడు అనలేం. అది అయ్యే పని కూడా కాదు. గురువుగారు ఏదో ఆపత్రయం అన్నారు కానీ అది జరిగే పని కాదు. నేను ఒక నెల్లూరోడిగా నేను చెప్పేది ఏంటంటే, మాది అసలు పేరు సింహపురి, నెల్లూరు కాదు. యాక్చువల్గా నెల్లూరు అనేది తమిళ పదం. నెల్లు అంటే ఏం తెలుసా? వరి. అంటే వరి ఎక్కువగా వండుద్ది కాబట్టి ఆ ప్రాంతానికి నెల్లూరు అని పేరు పెట్టారు ఈ అరవోళ్ళంతా అప్పట్లో. కానీ యాక్చువల్గా అసలు సింహపురి అనేది ఒరిజినల్ పేరు అనమాట నెల్లూరు జిల్లాకి. కాబట్టి నెల్లూరు జిల్లాని మళ్ళీ సింహపురి చేయాలని నేను అనుకుంటున్నా. మీ కామెంట్ ఏందో కామెంట్లో చెప్పండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.